రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పైన ఈ రోజు కోర్టులో విచారణ జరగనుంది. ఇక మరి కాసేపట్లో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ ప్రారంభం కానుంది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాను నిర్దోషినని తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలి అంటూ కవిత స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తన పాత్రకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. అప్రూవర్ గా మారిన నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తనను కేసులో ఇరికించారని ఆరోపించారు. ఇక ఈ పిటిషన్ పైన ఈ రోజు కోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు కవిత లేవనెత్తుతున్న అంశాలను ఈడీ వ్యతిరేకిస్తోంది. లిక్కర్ కేసులో కవితే కింగ్ పిన్ అని ఈడీ చెప్తోంది. సౌత్ గ్రూప్ కు ఆప్ కి మధ్య జరిగిన 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవితదే కీలక పాత్ర అని అయితే కోర్టుకు తెలిపింది. సాక్ష్యాలు లభించకుండా ఫోన్లలో డిలీట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత వాట్సాప్ డేటాను డిలీట్ చేశారని వెల్లడించింది. ఎంతో పలుకుబడి ఉన్న కవితకు బెయిల్ ఇస్తే బయటకు వెళ్లిన తర్వాత సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపింది. అయితే ఈ నేపథ్యంలో కవిత బెయిల్ పిటిషన్ పైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కవితకు రెగ్యులర్ బెయిల్ వస్తుందా లేదా, కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయం అయితే ఈ రోజు తేలనుంది. రైట్, ఇక దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, కవితకి రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలి అంటూ అయితే కవిత పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు అయితే విచారణ జరగనుంది. మరి బెయిల్ వస్తుందా లేదా, ఏంటి, ఏ విధంగా ఉండనుంది? అయితే తను బయటికి వస్తే మాత్రం సాక్ష్యాలు తారుమారు చేస్తుంది, మొత్తం లిక్కర్ కేసుకి సంబంధించి ఈమె మెయిన్ నేషన్ చెప్పి కూడా ఈడీ మాట్లాడడం అయితే జరుగుతోంది. మరి బెయిల్ వస్తుందా రాదా, ఏ విధంగా ఉండనుంది? మమతా, ఈ కేసులో చూసుకున్నట్లయితే స్టార్టింగ్ నుండి కూడా కవితనే కీ రోల్ ప్లే చేసిందంటూ కూడా ఈడీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికీ కవిత 10 ఫోన్లకు సంబంధించి తాను ఎందుకు ధ్వంసం చేసింది, అసలు కారణాలు ఏంటివి అనేటివి కూడా పూర్తి స్థాయిలో అధికారులకు చెప్పలేదు. నేను కొత్త ఫోన్ కొనుక్కున్నాను, అందుకే నా పాత ఫోను మొత్తం పాడు చేసేసాను అని నిర్లక్ష్యమైన సమాధానం ఏదైతే ఉందో, దీని వలన కొంతవరకు అధికారులకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవి బలపరిచే పరిస్థితి అయితే ఏర్పడింది. అంతేకాకుండా కవిత అనుచరుల ఫోన్లు వారి డేటాని చెక్ చేసిన సమయంలో కూడా ఆ డేటాలో కూడా కొంతవరకు ఈ బిజినెస్ సంబంధించి కావచ్చు, ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన విషయాలు కావచ్చు, కొన్ని లింకులు దొరికినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ లిక్కర్ స్కామ్ కేసులోనూ ఈ 100 కోట్ల ముడుపుల సమయంలో కూడా కవిత హస్తం ఉందంటూ, తాను ఎక్కడెక్కడ ఉంది ఏంటి అనే లొకేషన్లు కూడా ఈ ఫోన్ లో లొకేషన్ ట్రాకర్ ఉండడం తోటి తన 10 ఫోన్లు కూడా ఐఫోన్లు కావడం మెయిన్ కావడం తోటి తన తప్పకుండా ఈ యొక్క డేటాని బయటికి తీస్తే తను ఇప్పటి వరకు ఎవరెవరితో మాట్లాడింది, ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఎంతెంత ముడుపులు తీసుకుంది, అవి ఏ రూపంలో తీసుకుంది, ఎవరెవరితో మాట్లాడింది అనే పూర్తి వివరాలను అయితే బయటికి వస్తాయనే ఒక ఉద్దేశంతోనే కావాలనే తన ఫోన్లను ధ్వంసం చేయడం కావచ్చు, ఈ యొక్క కేసులో విచారణకు పిలిచినప్పుడు హాజరు కాకపోవడం కావచ్చు చేసిందంటూ ఇప్పటికే ఈడీ కావచ్చు, ఇటు సిబిఐ కావచ్చు, ఈ 2 వర్గాలు చెప్తున్న మాట ఒకటి. తనకు బెయిల్ ఇస్తే గనక ప్రస్తుతం ఈ కేసులో కీ రోల్ ప్లే చేసిన కవిత తప్పకుండా ఈ సాక్ష్యాధారాలను ఏవైతే కీలక వ్యక్తులు ఉన్నారో వారిని కూడా పరారు చేసే విధంగా అడుగులు ముందుకేస్తుంది. కాబట్టి తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వకూడదు అంటూ ఇప్పటికే 2 సార్లు కూడా తన కుమారుడి పరీక్షల కోసం పెట్టిన బెయిల్ కావచ్చు, మధ్యంతర బెయిల్ కావచ్చు, అలాగే రెగ్యులర్ బెయిల్ కావచ్చు, ఈ 2 బెయిల్లను కోర్టు అయితే తిరస్కరించడం జరిగింది. మరి ఇవాళ కూడా మరోసారి ఇప్పటికే 23 వరకు తన కస్టడీ అయితే ఉంది. సో ఈ కస్టడీకి సంబంధించి కూడా మరోసారి బెయిల్ కి అప్లై చేసినప్పటికీ కోర్టు మరి ఈసారైనా బెయిల్ ఇస్తుందా లేదా అన్న విషయం పైన కొంతవరకు ఆసక్తి అయితే నెలకొంది. కానీ ఇటు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, కవితకు ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వకూడదు అంటూ వారి వాదనలు అయితే వినిపిస్తున్నారు. ఇటు కవిత తరపు న్యాయవాది మాత్రం
కేవలం కుట్రపూరిత చర్యగానే దీన్ని తీసుకోవాలి. అంతేకాకుండా కావాలనే కవితను క్వశ్చన్ చేస్తున్నారు, కవితను కావాలనే ఈ యొక్క కేసులో ఇరికిస్తున్నారు. తనకు ముందు షెడ్యూల్స్ చాలా ఉన్నప్పటికీ కూడా తనకు అనుమతి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తనను అరెస్ట్ చేశారంటూ కూడా ఇటు తన తరపు న్యాయవాది కూడా వాదించడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు సిబిఐ మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ కవితకు బెయిల్ రాకుండా చూడాలనే అంశం పైన ఎక్కువగా వాదిస్తోంది. కవిత తరపు న్యాయవాది మాత్రం తప్పకుండా బెయిల్ ఇవ్వాలని కోరుతుంది. ఈ రోజు ఏం జరగబోతుంది అనేది మరి కాసేపట్లో తెలియనున్నట్లయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.